హాయ్ అండి అందరికీ. మేమైతే 2 డేస్ బ్యాక్ తిరుమలకైతే రీచ్ అయిపోయామండి. సో, టోకెన్ తీసుకుందామని వెళ్తే మేము వెళ్ళేతలకి ఒక 11 PM అలా అవుతోంది. సో, టోకెన్స్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు ఏ టికెట్స్ అయితే ఇవ్వడం లేదు. ఒక్కటి టికెట్ ఉంది, వీఐపీ టికెట్ అండి. సో, ఇక స్వామివారిని చూడడానికి ఏ దర్శనం అయితే ఏంటి అనేసి ఇక నార్మల్ దర్శనానికే వెళ్ళాలని డిసైడ్ అయిపోయి ఫస్ట్ ఇంకా వారాహి స్వామి దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇక క్యూలకి అయితే వెళ్ళిపోయామండి. సో, మేమైతే థర్స్‌డే 8 AM స్టార్ట్ అయితే మాకు ఫ్రైడే 11 AM దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. సో, ఆ రోజు ఏకాదశి కావడంతో చాలా రష్ అయితే ఉన్నింది. అలాగే వీఐపీ దర్శనాలు కూడా చాలా వరకు ఉన్నాయండి. సెలబ్రిటీస్ చాలా వరకు రావడం జరిగింది. మొబైల్ లేకపోవడంతో నేనైతే ఎక్కువ షూట్ చేయలేకపోయాను. ఇక తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత ఇంక డైరెక్ట్‌గా జపాలికైతే వెళ్ళిపోయామండి. ఫుల్‌గా వాన అయితే పడుతూ ఉంది. మేమైతే ఇంకా ఆ వానలోనే అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. చాలా వరకు అయితే మంకీస్ అయితే చాలా ఉంటాయి. సో, ఆ వాన వల్ల ఒక్కటే ఒక మంకీ ఉంది చెట్టు పైన. దాన్నొక్కటే షూట్ చేశాను. ఇక మేము ఉన్న స్టెప్స్ అన్నీ ఎక్కాలికే మాకైతే ఒక 15 మినిట్స్ అయితే టైం పట్టిందండి. ఇంకా అక్కడైతే కోనేరు అయితే చాలా బాగుందండి. సో, వాన చినుకులు పడుతూ భలే బ్యూటిఫుల్‌గా ఉంది. అదైతే నేను షూట్ చేయడం జరిగింది. ఇక ఇక ఈ జాపాలి పుణ్యస్థలం అనేది తిరుమల నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మొత్తం అడవిలోనే ఉంటుంది. ఇక ఈవినింగ్ 4 తర్వాత నుంచి ఏ వెహికల్‌ని కూడా అలో చేయరండి ఈ టెంపుల్ దగ్గరికి. ఎందుకంటే వెహికల్ వచ్చినప్పటి నుంచి మనం దర్శనం చేసుకునేంత వరకు మనం నడచాల్సి ఉంటుంది. ఒక 15 మినిట్స్ వరకు. సో, అక్కడి వరకు అంతా కూడా అడవిలాగే ఉంటుందండి. సో, 4 తర్వాత నుంచి ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ తిరుమల క్షేత్రంలో 4 నుంచి అయితే ఎవరిని కూడా అలో చేయరండి. కాకపోతే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో, పురాణాల్లో ఏముందంటే మహర్షి జాబాలి అనే ఆయన ఇక్కడ తపస్సు చేయడంతో ఇక్కడికి జాపాలి అన్న పేరైతే వచ్చిందండి ఈ ప్రాంతానికి. ఇక శ్రీరాముడు, సీతమ్మ వారైతే ఆంజనేయ స్వామితో కలిసి వనవాసంలో ఇక్కడ కొన్ని రోజులైతే నివసించారని చెప్పి క్షేత్రంలో ఉన్న గోడలకి రాయడం జరిగింది. ఇక చుట్టూ ఆకుపచ్చని కొండలు, నీటి ప్రవాహంతో అయితే మధ్యలో ఈ టెంపుల్ అయితే లొకేట్ అయి ఉంటుందండి. ఇక మేమైతే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడే ఉన్న పాప వినాశనంకి అయితే వెళ్ళిపోయామండి. వీడియోలో చూపిస్తున్నట్లే అక్కడ ఒక 5, 7 ఉంటాయండి. ఆ 5 లేయర్స్, 7 లేయర్స్ నుంచి మనకైతే వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. సో, అక్కడ మనమైతే నీళ్ళు చల్లుకున్నట్లయితే మనకైతే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి శాస్త్రాల్లో అయితే ఉందండి. ఇక అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ గంగాదేవి అమ్మవారు అయితే కొలువై ఉంటారు పాప వినాశనంలో. ఇక అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఆకాశ గంగకైతే వచ్చామండి. సో, ఇవన్నీ కూడా పక్కపక్కనే ఒక్కొక్క కిలోమీటర్ గ్యాప్‌తో అయితే ఉంటాయండి లొకేట్ అయ్యి. సో, అక్కడ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఆకాశ గంగకైతే వచ్చేసామండి. అక్కడ వాటర్ అయితే చాలా అందంగా ఫ్లో అవుతున్నాయండి. కొన్ని వాటర్ ఉన్నా కూడా చాలా స్వచ్ఛంగా మినరల్ వాటర్ కంటే తియ్యగా ఉన్నాయండి. మేమైతే తాగడం జరిగింది అవైతే వాటరు. చాలా బాగున్నాయండి. సో, ఇక్కడైతే ఏం జరిగిందంటే సో, మనకైతే వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడాడు కదండీ! హదీరాం బాబా అని చెప్పి ఆయన అయితే తిరుమలలో ఎక్కడ నీళ్ళు లేవని చెప్పి సో, ఇక్కడ ఆకాశగంగ దగ్గరికొచ్చి నీళ్ళు ఆయన తీసుకెళ్ళడం జరిగిందండి. ఎక్కడ వాటర్ లేనిది ఇక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి ఆయన్ని దీనికి ఆకాశగంగ అని పేరు పెట్టడం జరిగిందండి. ఎప్పుడు నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి ఇక్కడ. ఇక తిరుమలలో అయితే ఆకాశగంగ అనేది ఒక పవిత్ర జలపాతం అండి. సో, ఇప్పటికి కూడా ఈ ఆకాశగంగలో ఉన్న వాటర్ అయితే నిత్య పూజకి, ప్రత్యేక పూజలకి ఈ వాటర్ తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుందండి. మనం పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ పవిత్ర జలపాతము స్వర్గం నుంచి దివికి అయితే జలపాతంగా పారుతూ ఉంది ఇప్పటి వరకు కూడా అని పురాణాల్లో అయితే ఉండడం జరిగిందండి. సో, మేమైతే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. సో, అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.